పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని కోరుతూ కరీంనగర్ ప్రెస్ క్లబ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురాం మీడియా సమావేశం నిర్వహించారు. కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న ఆధ్వర్యంలోని వందలాది కళాకారులచే రాష్ట్ర రాజధానిలోని ఢిల్లీలో ధూమ్ధామ్ నిర్వహించనున్నట్లుగా పరశురాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా లేఖను రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాయని వల్లాల వాణి, రామంచ భరత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మార్చి 26న ఢిల్లీ గడ్డపై వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, రామంచ భరతన్న అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్వాడి సుదర్శన్ అన్న, వానక్క, ప్రధానంగా 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఆ ఏర్పాటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మేము డిమాండ్ చేస్తాం.